కొంచెం లేట్ అయింది అంతేగా. హాయ్ ఫ్రెండ్స్, 2 రోజుల నుంచి బాలకృష్ణ గారి ఇష్యూని సోషల్ మీడియా తెగ వాడేసుకుంటుంది. కామినేని శ్రీనివాసరావు గారు టాపిక్ తీసుకొచ్చారు. చిరంజీవి గారు లెటర్ని ప్రెస్కి విడుదల చేశారు. స్క్రోలింగ్ చేస్తుంటే అవే న్యూస్ వస్తున్నాయి. సో వెల్కమ్ టు opinion.com. అంతకంటే ముందు ఈ ఇష్యూని చూస్తుంటే నాకు 2 సీన్లు గుర్తొచ్చాయి. 2 సినిమా సీన్లు గుర్తొచ్చింది. ఒకటి మనసంత నివే సినిమాలో ఇది ఈరోజు పోస్ట్ చేస్తే రేపు ఢిల్లీకి చేరుతుందా అని. అప్పుడు చంద్రమోహన్ గారు తప్పకుండా చేరుతుంది అని అంటాడు. అప్పుడు సునీల్ గారు అంటారు అస్సలు వెళ్ళదు, ఎందుకంటే దీనిలో ఈ లెటర్ మీద నేను బొంబాయి అని రాశాను అంటాడు. రెండో సీన్ ఏంటంటే, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో అది కూడా నాదే. టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డేజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేటురా. మీకు ఈ సీన్ నాకు ఎందుకు గుర్తొచ్చిందో నేను చెప్తాను. అంతకంటే ముందు ఏంటంటే, అందరూ బాలకృష్ణ గారి మీదే పడిపోతున్నారు. అయితే బాలకృష్ణ గారు అన్నదేంటి, అందులో నాకేం తప్పు అనిపించరా. ఇన్ఫ్యాక్ట్ ఆయన చిరంజీవిని సపోర్ట్ చేశారు. ఆయన ఏమన్నారు, గట్టిగా అరిస్తే కానీ కిందకి రాలేదు సీఎం గారు అన్నది అబద్ధం, అక్కడ ఎవరు గట్టిగా అరవలేదు, గట్టిగా అడగలేదు అని చెప్పాడు. అంటే చిరంజీవి గారు వస్తే సీఎం వ్యక్తి అయినా సరే కిందకి దిగి రావాల్సిందే, ఆయన గట్టిగా అరగక్కర్లేదు, గట్టిగా అరవక్కర్లేదు అని ఆయన చెప్పారు. ఇక్కడ ట్రాజడీ ఏంటంటే, ఎవ్వరు బాలకృష్ణ గారిని అర్థం చేసుకోలేదు. ఈవెన్ చిరంజీవి గారు కూడా అందరు బాలకృష్ణ గారి మీద పడిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక పదం వాడారు, తప్పే, కానీ ఇది అంత ఇంపార్టెంట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది చాలా వేదికల్లో, అసెంబ్లీలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. ఖచ్చితంగా తప్పే, కానీ దీన్ని పక్కన పెడితే ఇక్కడ మెయిన్ ఇష్యూ అందరు చూడవలసింది ఏంటంటే, అందరు బాలకృష్ణ గారి మీద పడిపోకుండా ఆ లెటర్ని గమనించండి. ఈ లెటర్ ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు వచ్చిందేమో. సునీల్ గారు లెటర్ పోస్ట్ చేసినట్టు, బ్రహ్మానందం గారు ఆ ఫోటో ఇచ్చినట్టు, ఎప్పుడో జనాలకు ఇవ్వాల్సిన క్లారిటీ ఈరోజు వచ్చిందేమో. ఆ క్లారిఫికేషన్ లెటర్ రూపంలో ఈరోజు అందింది మనకు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో దీన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. అప్పుడు ఇవ్వాల్సిన క్లారిటీ ఇప్పుడు వచ్చింది. అందరు ఆలోచించాల్సింది ఆ లెటర్ మీద, ఆ లెటర్ కోసం. కానీ అందరు బాలకృష్ణ గారి మీద పడిపోతున్నారు. బాలకృష్ణ గారు అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు, మనసులో ఏముండదు అని అందరికీ తెలిసిందే. ఆయన మాట్లాడిన పదం తప్పే అయినా ఇంతకుముందు చాలాసార్లు చాలామంది ఇలా ఈ పదం వాడినట్లు మనం చాలాసార్లు విన్నాం కదా. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లెటర్ మాత్రమే.